సార్ ఒక మెటీరియల్ ఎక్కువ మెటీరియల్ సార్ ఒక్కసారి ఒక మెటీరియల్ ఒక్క నిమిషం ఉండండి సార్ ఒక మెటీరియల్ చాలా మెటీరియల్స్ కి సపోర్ట్ ఇస్తుంటే దాన్ని ఓవర్లోడెడ్ అంటాం. అవును సార్, ఆ మెటీరియల్ ని ఓవర్లోడెడ్ మెటీరియల్ అంటాం సార్. ఓకే ఒక మెటీరియల్ 2 థింగ్స్ ని కంట్రోల్ చేస్తుంది అనుకో, ఆ మెటీరియల్ ప్రొటెక్షన్ నుండి తీసేసి ఆ 2 మెటీరియల్స్ ని క్యాప్చర్ చేసుకుంటారని సార్. ఆ ప్రాసెస్ ఏదైతే చేయాలో మనం ప్రాసెస్ చెప్పారు మీరు. అసలు ఓవర్లోడ్ అంటే ఏంటని అడుగుతున్నాను అంతే. మామూలుగా మీరు మీ ఒపీనియన్ ఏంటి అసలు ఓవర్లోడ్ అంటే? సార్ మీరు చెప్పేది చెప్పండి, తర్వాత నేను కరెక్ట్ చేస్తాను. ఆ మెటీరియల్ ఏవైతే క్యాప్చర్ చేసుకోవాలో దాన్ని కంట్రోల్ చేసే మెటీరియల్స్ ని వాటిని ఎలిమినేట్ చేసేసి వేరే చోట వేరే వర్క్ లో పెట్టేసి కంట్రోల్ క్యాప్చర్ చేసుకోవాల్సిన మెటీరియల్ ని క్యాప్చర్ చేసుకుంటారు సార్. ఓకే, అండ్ కిషన్ మీరేమంటారు? Like when the forces are too much pressure on the king. లైక్ మెటీరియల్స్ ని ఇన్వాల్వ్మెంట్ చేయకండి, ఓన్లీ లైక్ ఓవర్లోడ్ అంటే ఏంటో మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయండి సరిపోతుంది. I don't know, sir. ఓకే, సో సింపుల్ గా డిస్కస్ చేసుకుందాం. లైక్ వాట్ ఇస్ మీన్ బై ఓవర్లోడ్? సార్ ఓవర్లోడ్ చెక్మేట్ సార్. అసలు అక్కడ ఏమీ చేయలేదు. ముందు మామూలుగా వినండి, ముందు తర్వాత చెక్మేట్ సంగతి చూద్దాం. సో an overload occurs when a piece has more than one duty and when it is forced to carry out one of these tasks, this leaves it unable to perform its other functions. అంటే ఎప్పుడైతే ఒక పీస్ కి ఒక్క డ్యూటీ కంటే ఎక్కువ డ్యూటీస్ ఉన్నప్పుడు, అంటే కొన్ని ఇంపార్టెంట్ స్పేస్ ని కంట్రోల్ చేసుకోవడం అయినా కావచ్చు, లేకపోతే సపోర్ట్ ఇవ్వడం లాంటిదైనా కావచ్చు, లైక్ కొన్ని మెటీరియల్స్ కి. సో అలాగా ఎక్కువ డ్యూటీస్ అనేవి ఒక మెటీరియల్ ఉన్నప్పుడు దాన్ని ఓవర్లోడెడ్ మెటీరియల్ అంటాం. ఒక మెటీరియల్ ఒక్క డ్యూటీ కంటే ఇంకెక్కువ డ్యూటీ చేయాల్సి వస్తుంది అనుకోండి, ఆ ఒక మెటీరియల్ ని మనం ఓవర్లోడెడ్ మెటీరియల్ అంటాం. సో అవసరం లేదమ్మా, నేను నార్మల్ గా చెప్పాను, ఇప్పుడే రాయకండి. డ్యూటీ అంటే వర్క్, అంటే సపోర్ట్ చేయడం. సరే, ఇది కొంచెం ప్రాపర్ గా రాస్తాను ఉండండి మరి. అంటే ఒక మెటీరియల్ అనేది ఇంపార్టెంట్ స్క్వేర్ ని కంట్రోల్ చేయడం, ఇలాగా ఇంపార్టెంట్ స్క్వేర్ ని కంట్రోల్ చేసుకోవడం అయినా కానీ, సపోర్టింగ్ మన ఫ్రెండ్లీ మెటల్ కి సపోర్ట్ చేయడం అయినా కానీ, ఇలాగ డ్యూటీస్ అనేవి ఉన్నాయనుకోండి, ఎక్కువ ఉన్నాయనుకోండి, సో ఆ మెటీరియల్ ని మనం ఓవర్లోడెడ్ మెటీరియల్ అంటాం. ఓకే అమ్మా. అలాగా ఓవర్లోడ్ అయిన మెటీరియల్ ని మనం వన్ సైడ్ కి మనం డైవర్ట్ చేస్తాం అనుకోండి, అంటే మనం ఆ ఓవర్లోడ్ అయిన మెటీరియల్ అనేది మనం ఫోర్స్ చేసాం అనుకోండి, తను కంట్రోల్ చేసుకునే ఇంపార్టెంట్ స్క్వేర్ నైనా వదిలేసి వస్తుంది,
లేకుంటే సపోర్ట్ చేసే ఆ ఫ్రెండ్లీ మెటీరియల్ అయినా వదిలేసి తను సేఫ్ గా వచ్చేస్తుంది ఒక సైడ్. సో అప్పుడు తను చేసే ఆ డ్యూటీస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ప్రాపర్ గా చేయలేకపోతుంది. తను ఉన్న స్క్వేర్ నుంచి వేరే ఒక స్క్వేర్ కి వెళ్తుంది కాబట్టి అన్ని లైక్ ప్రీవియస్ గా ఉన్న డ్యూటీస్ ని పర్ఫామ్ చేయలేకపోతుంది. అప్పుడు మనం ఆ ఒక మెటీరియల్ ఏదైతే సపోర్ట్ చేసే ఫ్రెండ్లీ మెటీరియల్ అయినా కానీ కంట్రోల్ చేసుకునే ఇంపార్టెన్స్ స్క్వేర్ అయినా కానీ మనం తీసేసుకోవచ్చు. లేకుంటే ఆ మెటీరియల్ ని మనం డైరెక్ట్ గా ఎలిమినేట్ చేసాం అనుకోండి, ఓవర్లోడెడ్ మెటీరియల్ ని ఏదైతే సపోర్ట్ చేసే ఆ థింగ్స్ ఏదైతే ఉంటాయో, అంటే ఓవర్లోడ్ మెటీరియల్ ఏదైతే చేసే ఆ ఫంక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు సింపుల్ గా. అర్థమైందా? సో ఎస్ సార్. సో ఫర్ ఎగ్జాంపుల్, a piece might be protected two or more pieces simultaneously or might be guarding a number of critical space. సేమ్ ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ డిస్కస్ చేసుకున్న థింగ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఒక మెటీరియల్ రెండు కంటే అంతకన్నా ఎక్కువ స్పేస్ ని లైక్ ఎక్కువ పీసెస్ ని ప్రొటెక్ట్ చేయాలి, అంటే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక ఫ్రెండ్లీ మెటీరియల్ టూ కానీ అంతకంటే ఎక్కువ ఫ్రెండ్లీ మెటీరియల్స్ కి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అలాగే కొన్ని క్రిటికల్ స్పేస్ ఏదైతే ఉంటాయో వాటిని గార్డ్ చేస్తుంది, లైక్ ఆపరెంట్ మెటీరియల్ రాకుండా. ఇది ఒక ఎగ్జాంపుల్ ఓవర్లోడ్ మెటీరియల్. క్లియరా? ఎస్ సార్. సో And the removal or annihilation of an overloaded piece may bring about a total collapse of the defense. అంటే ఇప్పుడు ఆ ఒక మెటీరియల్ ని రిమూవ్ చేసుకోవడం అయినా కానీ, లేకుంటే ఆ మెటీరియల్ ని ప్రాపర్ గా డిస్ట్రాయ్ చేయడం అయినా కానీ చేస్తే కంప్లీట్ గా అక్కడ ఉన్న డిఫెన్స్ అనేది కొలాప్స్ అవుతుంది. సో అక్కడ మనం మన విన్నింగ్ ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లైక్ అనహిలేషన్ అంటే డిస్ట్రాయ్, ఆల్రెడీ మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం. సార్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం సార్. మళ్ళీ ఒకసారి గుర్తుందా? సో ఎప్పుడైతే మనం ఆ ఓవర్లోడెడ్ పీస్ ని మనం రిమూవ్ చేసుకోవడం అయినా కానీ డిస్ట్రాయ్ చేయడం అయినా కానీ చేస్తే అక్కడ ఉన్న ఆ టోటల్ డిఫెన్స్ అనేది కొలాప్స్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే లైక్ బిలో ద పిక్చర్ ద బ్లాక్ మూవ్ రైట్ నౌ, and then black would like to give a standard mate with his rook on a white second rank. సెకండ్ ర్యాంక్ లో ఉన్న ఈ రుక్ తోని ఒక స్టాండర్డ్ చెక్ మేట్ ఎలా చేసుకోవాలని వన్ ఆఫ్ ద రుక్స్ ఏదైతే ఉన్నాయో ప్రిపేర్ చేస్తున్నారు, లైక్ బ్లాక్ సైడ్ నుంచి. ఫర్ ద మూమెంట్ ద ఓన్లీ పీస్ దట్ ప్రివెంట్స్ దిస్ ఈజ్ వైట్స్ లైట్ స్క్వేర్ బిషప్. ఇక్కడ ఏదైతే లైట్ స్క్వేర్ బిషప్ ఉందో ఆ బిషప్ అనేది ఈ యొక్క రుక్ ఆ ఒక స్క్వేర్ కి రాకుండా సపోర్ట్ చేస్తుంది కదా. Therefore, the blacks can consider any means to remove this piece, even a sacrifice of its most valuable piece. అంటే ఏదైనా ఒక వాల్యుబుల్ పీస్ ని సాక్రిఫైస్ చేసైనా కానీ అక్కడ ఆ మెటీరియల్ మీరు ఇప్పుడు తీసేస్తే అప్పుడు మనం మన విన్నింగ్ ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అక్కడ. సో ఎలాగా మెటీరియల్ ని తీసేస్తారు, మీరు ఓవర్లోడ్ చేస్తారు ఆ మెటీరియల్ ని. ఏ మెటీరియల్ సార్? ఇప్పుడు ఏదైతే బిషప్ అనేది G2 అనే స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి ఈ రుక్ డైరెక్ట్ గా G2 లోకి వచ్చి చెక్ డెలో చేయలేకపోతుంది. సో ఇప్పుడు బిషప్ ని మీరు తీసేయాలి. సో ఎలా చేస్తానంటారు? సార్ క్వీన్ తో డైవర్ట్ చేసి. ఎలా చేస్తారు క్వీన్ తోని? సార్ క్వీన్ ని C6 లో పెట్టి C6 లో ప్లేస్ చేసుకుంటే బిషప్ క్యాప్చర్ చేసుకుంటారు సార్. క్యాప్చర్ చేసుకున్న ఈ స్క్వేర్ ని ఆ స్క్వేర్ ని మళ్ళీ కంట్రోల్ చేసుకుంటూనే ఉంటారు కదా. B plus D4. B క్రాస్ D4. ఇప్పుడు బిషప్ B క్రాస్ D4
D4 సార్ G4. క్వీన్ G4 లో పెడితే G4 లో పెడితే ఏమవుతుంది? G4 సార్ G4 లో అందులో పెడితే ప్లేస్ చేస్తే ఏమవుతుందని అడుగుతున్నాను. ఓకే, మీరు బిషప్ చెప్పింది. క్యాప్చర్ చేసుకుంటారు నెక్స్ట్ మూవ్ లో ఓకే, బిషప్ బిషప్ G4 క్యాప్చర్ చెక్, క్వీన్ G4 చెక్ సార్ బిషప్ క్యాప్చర్ చేయాల్సిందేనా? సార్ ఆల్రెడీ అక్కడ ఉంది సార్. అదే చూసి చెప్తున్నా. సరే, బిషప్ సార్ క్యాప్చర్. టూ మూవ్స్ బ్లాక్ और कैप सर नेक्स्ट रुकोने नो सर नेक्स्ट रुकोने G2 G2 plus king on H1. Next move. और रुकोने G3 ఎందుకు? సార్ G3 లో మూవ్ చేసుకొని తర్వాత రుక్ని G2 లో మూవ్ చేసుకొని నెక్స్ట్ క్యాప్చర్ చెక్ సార్ నాట్ G3 సార్. నాట్ G3. నాట్ G3 रुक సార్. सर रुक कैप्चर G1 H1 H1 కా? H1 కి వెళ్తుంది కింగ్ అక్కడ H1 లో. हाँ रुक कैप्चर H2 plus సార్ నో సార్. king on G1. సార్ No, sir. బిషప్ క్రాస్ G4 దగ్గర పెట్టండి సార్. బ్లైండ్ స్వైన్ మీట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మేట్ ఇన్ 1. సార్ ఒకసారి మళ్ళీ వెనక్కి పెట్టండి సార్. బిషప్ सर रुकने H1 లో పెడితే క్రాస్ G4. H1 లో సార్ ఏం పజిల్ చేస్తారు? చెప్పి డిస్కస్ చేస్తాం సార్ అర్థం కాలేదమ్మా, రిపీట్ చేయండి ఒకసారి. పజిల్ చెప్పి డిస్కస్ చేస్తాం పజిల్సా? ఎస్ సార్ B క్రాస్ G4 పెట్టండి సార్ ఒకసారి. అమ్మ ఇప్పుడు 1 మూవ్ లో చెక్మెంట్ అవుతుంది. ఎస్ సార్ జస్ట్ నోటేషన్ సార్ RH2 ఐడెంటికల్ మెటీరియల్స్. RAG2 RA G2 హ్యాష్ట్యాగ్. ఇప్పుడు మీరు ఆ బిషప్ సార్ హైలైషన్ కాకుండా ఇంకోటి కూడా చేయొచ్చు కదా సార్. సరే చెప్పండి అమ్మ ఫస్ట్ నుంచి. సార్ నాట్ ఫస్ట్ నుండి సార్. ఓకే, లైక్ సార్ ఇది ఏ గేమ్ సార్ ఆడుతున్నాండి సార్. సార్ ఇది ఎన్నో గేమ్ ద ఫస్ట్ వన్. సార్ బిషప్ రుక్కుని క్యాప్చర్ చేస్తే చెక్మేట్ అవ్వడానికి ప్రివెంట్ చేయొచ్చు కదా సార్ బిషప్ రుక్కుని క్యాప్చర్ చేస్తే చెక్ ఉంది ఇప్పుడు. సార్ బిషప్ క్యాప్చర్ చేసుకోకుండా బ్లాక్ చేస్తుంది అంటారా? బ్లాక్ చేసి క్వీన్ క్యాప్చర్ చేసి చెక్మేట్ చేస్తారు సార్ క్వీన్ అయినా కానీ చెక్మేట్ ఎలా చేసుకుంటుంది కదా? సార్ ఒకవేళ బ్లాక్ చేసుకుంటే వన్ మూవ్ పెట్టారు అఖిలేష్ అండ్ ఉన్నారా? సార్ సైలెంట్ ఎస్ ఉన్నారు. సార్ ఆడిస్తున్నాను సార్ ఓకే, అండ్ కిషన్ మీరేమంటారు? సార్ పజిల్ నాకు అర్థం కాదు పజిల్ చెప్తున్నారు సెకండ్ లెసన్ చెప్తున్నారు అదే చాప్టర్ నెంబర్ థర్డ్ గేమే. ఓ మర్చిపోయా సార్ సార్ చెక్మేట్ కారణం అర్థం కాలేదు. ఇప్పుడు మీరు ఒకవేళ వైట్ సైడ్ ఉంటే ఇప్పుడు ఏం చేస్తారు? ఇఫ్ ఐఎమ్ వైట్ యా, రైట్ నౌ యు ఆర్ విత్ ద వైట్. sacrificing my bishop won't help. Moving my king would help. King H1. Like if you move to H1 and this is the mate. Okay. Next. Okay. Check ఆపాలి ఫస్ట్. Bishop G2. No, but it'll be a hashtag in the next move. It'll be a hashtag in the next move. Yeah, exactly. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆ మెటీరియల్ ని మీరు డిఫ్లెక్ట్ చేస్తారు. ఇందాక మళ్ళీ క్వీన్ తో చెక్ పెట్టండి ఫస్ట్ మూవ్. యా, ఓకే.
బిషప్ క్లోజ్ G4 కాకుండా బిషప్ G2 బ్లాక్ చేసుకోండి. లైక్ అయిపోయింది ఆల్రెడీ మూవ్. క్యాప్చర్ చేసుకొని చెక్మేట్ లో చేసుకుంటాం విత్ రుక్ సపోర్ట్. సో మనం ఏం చేసాం ఇక్కడ, శౌర్య చెప్పిన మూవే మనకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసింది. లైన్స్ అండ్ మీట్ అని మనం డిస్కస్ చేసుకున్నాం డబుల్ రుక్ కాంబినేషన్ లో. ఇలా ఎప్పుడైతే 7th ర్యాంక్ లో కానీ 2nd ర్యాంక్ లో కానీ రుక్స్ అనేవి వస్తే క్వైట్ డేంజర్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ఆ డేంజర్ అనేది ఎలా ఉందో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇప్పుడు. అప్పుడు థియరిటికల్ గా డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ రియల్ టైం గేమ్ చూసుకుంటే మీకు అర్థమైంది. సో ఇలాగా ఏదైనా ఒక మెటీరియల్ మీరు డిఫ్లెక్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేసాం మన అసలు సిచ్యువేషన్ ఏంటి, బిషప్ ఏదైతే ఉందో ఈ యొక్క స్క్వేర్ ని కంట్రోల్ చేసుకోవాలి. దట్ ఇస్ ద మెయిన్ ఏజెండా ఫర్ ద వైట్ కలర్ లైట్ కలర్ స్క్వేర్ బిషప్. కానీ ఇప్పుడు ఏం చేయాలి, పెట్టకుండా H1 పెట్టచ్చు సార్. H1 లో ప్లే చేసుకుంటే రుక్ R క్రాస్ H1 సారీ H2 చెక్మేట్ అవుతుంది. R cross H1 R cross H2 capture చెక్మేట్. సార్ చెప్పమ్మా. మీ ఫస్ట్ వేరియేషన్ బెటర్ అనిపిస్తుంది సార్. ఫస్ట్ వేరియేషన్ మనకి ఇక్కడ డిస్కస్ చేసుకుంది. లైక్ ఏదైతే ఈ కైండ్ ఆఫ్ మూవ్ ఏదైతే ఉందో చెక్ లో చేసినప్పుడు రిజైన్ చేశారు ఫస్ట్ పర్సన్. ఇక్కడ చూడండి G4. అట్లా కాకుండా ఇంకో వేరియేషన్ ఉంది సార్. ఎలా అంటారు చెప్పండి సార్ క్వీన్ వెనక్కి పెట్టండి సార్. ఓకే ఇప్పుడు క్వీన్ A4 పెట్టండి సార్. A4 లో ప్రిపేర్ చేద్దామంటారా? yes sir please sir. ఓకే A4 white C5 C5 C2 QC2 so B cross E2 B cross E2 sir B cross E2 sir. E2 yes sir yes sir. ఉండదు. Q cross E2 rook on C2 రాదు. సార్ క్వీన్ ఆన్ F2 సార్ అంత ఈజీగా ఆప్షన్ ఇవ్వరు సార్. వైట్ క్వీన్ F2 పెడతారు అలా పెడితే. క్వీన్ F2 పెట్టాను సార్. ఇదే బెస్ట్ మూవ్ అనుకోవచ్చు మనం ఈ యొక్క మూవ్ లో. ఎస్ సార్ ఎందుకంటే డూ ఆర్ డై. okay sir queen sacrifice లేదు సార్ G4 పెట్టి చెక్ పెడతారు పక్కా. G4 సార్ G4 sir ఒకసారి పెడతారా సార్ లాస్ట్ K cross F2 please sir K cross F2 yes sir. ఇప్పుడు మీరు బిషప్ ని క్యాప్చర్ చేసేసుకోండి సార్. ఇట్స్ బ్లాక్ టర్న్. బ్లాక్ సార్ G7 బెస్ట్ ఏమో సార్. G7 కింగ్ మూవ్ చేయడం. మీరు ఎన్ని డిస్కస్ చేసినా ఫస్ట్ వేరియేషన్ ఈజీ అయిపోయింది. ఈజీ ఉంది ఇంకా. సార్ నేను చెప్పిన వేరియేషన్ చూడండి సార్. చెప్పండి G7 ద ఫస్ట్ మూవా. ఇప్పుడు బ్లాక్ మూవ్ సార్ ఆఫ్టర్ K cross F2. K cross F2 sir. ఓకే K cross F2 దాని తర్వాత G7 ఓకే G7 D7 B cross A5 తర్వాత D7 పెట్టాను సార్. ఓకే D7 G5 ఓకే G5 ప్రమోటా. క్వీన్ ప్రమోట్ టు క్వీన్. ఓకే sir pawn capture
G4. సార్ పాన్ క్యాప్చర్. ఓకే, కాదు సార్. స్మార్ట్ పాన్ క్యాప్చర్ కాదు సార్. ఎందుకు అవ్వదు? సార్ మీకు ఈ ఎక్స్టెన్షన్, సరే ఈ ఎక్స్టెన్షన్ అనేది మీకే ఇచ్చేస్తున్నాను. లైక్ మీ గ్రూప్ లో ఒకసారి షేర్ చేస్తాను. దీన్ని కంటిన్యూ చేయండి గేమ్. ఫస్ట్ సార్ వేరియేషన్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం సార్. ఈజీగా వచ్చింది సార్ నాకు. వద్దు వద్దు, ఇప్పుడు వద్దు, మనకు లెంత్ అవుతుంది. సో మీకు ఇచ్చేస్తాను గ్రూప్ లో, మీరు సాల్వ్ చేసేసి గ్రూప్ లో పోస్ట్ చేసండి. ఓకేనా? సో మనకి ఇంకా రిమైనింగ్ టాపిక్స్ మనం ఎర్లీగా కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి అవి డిస్కస్ చేయట్లేదు. సో మీకు ఫస్ట్ వేరియేషన్ ఎలా డెలివర్ చేయాలో మీకు వచ్చేసింది కాబట్టి. And then indeed, an overloaded piece only offers a weak or a fake defense to the objects it is apparently covering in a previous position. సో ఇప్పుడు మనం ఫేక్ డిఫెన్స్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఈ యొక్క స్క్రీన్ ని కంట్రోల్ సార్ చేసి సరే మీరు చెప్పారు కదా సార్, కే క్లాస్ జీటీ నుంచి కంటిన్యూ చేయాలా? నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, ఆ మూవ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఓకే సార్. సార్ ఒకవేళ అదే వైట్ కలర్ ఓన్లీ బ్లాక్ మూవ్ అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. చెప్పమ్మా. సార్ సార్ నాకు ఏం ఆడాలంటే కాన్ఫిడెన్స్ వస్తుంది, కానీ ఏం ఆడేటప్పుడు కాన్ఫిడెన్స్ రావట్లేదు సార్. సరే నేను ఒకసారి ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలాగ ప్రిపేర్ చేయాలో నేను చెప్తాను మీకు. ఓకే సార్. Yeah. And the black queen is protecting the rook on a c1 here. Black pillar, yeah, the next one. The second game. So the black color. సార్ మూవ్ ఎవరు సార్? Yeah, right now with the white. So we have to start with ఒక the white. ఒక 2 minutes సార్ థింక్ చేసి చెప్తా. Yeah, ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఏ మెటీరియల్ మనం ఓవర్లోడ్ అయింది. సార్ వైట్ మూవ్ సార్. Yeah, right now with the white move. సార్ ఒకవేళ సార్ Think మన చేయండి. నైట్ బేసిక్స్ చెక్ పెట్టచ్చు సార్. సార్ రుకుని క్యాప్చర్ చేసుకోవాలి సార్ డిఫెక్ట్. It's white turn. సార్ చెప్పండి. నైట్ B6 చెక్. నైట్ b6 చెక్. ఎస్ సార్. Knight on a b6 check. Q cross B6. Q cross, huh? Yes sir. Okay. R cross C1. R cross c1 నా? అవును సార్. రుకుంది కదా సార్. C1. సార్ మెయిన్ క్రాస్. Okay, okay. R cross c1. R cross C1. R cross c1. RB8. C1. RB8 సార్. RB8 ఆ? ఎందుకు b8? సార్ సార్ R cross C1 చెక్. R cross c1 check. Q cross C1. Q cross c1 నా? Yes sir. Bishop F5. Bishop na? Sir A5 sir A5. White A5. Black A5. A5 ఎందుకు వెళ్తుంది? ముందు తెచ్చుకుంటారా సార్? ముందు తెచ్చుకుంటారా? ఎస్ సార్. పాయింట్ సార్ 1 more 2 minutes సార్. ఎలాగ 1 more 2 మెటీరియల్ డెలివర్ చేస్తారు? 2 more 2 minutes సార్. రుక్కని D6 లో పెట్టుకోండి సార్. సార్ ఒకసారి D6 లో పెట్టండి. రైట్ నౌ ఇట్స్ వైట్ బ్లాక్ టర్న్. బిషప్ అనే సార్ సార్ బిషప్ అనే D3. బిషప్ E4. బిషప్ అది కాదు. ఓకే సార్ క్వీన్ క్రాస్ D4.
క్వీన్ క్రాస్ d4. RCA checkmate. The queen CA checkmate. అలా ఒకవేళ క్వీన్ క్యాప్చర్ చేసుకోకుండా ఆపడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? ఎస్ సార్. సార్ క్వీన్ E2 సార్ సార్ నేను ఎందుకు E2, A5 E2, చెప్పాను sir, A5 E2, చెప్పాను చెప్తాను E2, సార్ sir. ఇప్పుడు ఇందాక పాన్ ని మూవ్ చేయమన్నాం కదా సార్ ఇది బ్లాక్ చేసుకోవడానికి సేఫ్ 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 స్క్వేర్ కోసం A5 ఫస్ట్ మూవ్ లోనే A5. అసలు ఇక్కడ మనం డిఫ్లెక్ట్ చేయాల్సిన మెటీరియల్ ఏంటి అసలు? సార్ రుక్ సార్. ఒకవేళ నైట్ ఇక్కడికి వచ్చేసి ఇలా చెడ్డలో చేసుకుంటే నెక్స్ట్ మూవ్ ఏమై ఉండొచ్చు? పాన్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు, లేకపోతే కింగ్ కూడా మూవ్ చేయొచ్చు సార్. నో సార్. రైట్ నౌ ఇట్స్ వైట్ టర్న్. సార్ సార్ రుక్ సార్ వన్ మోర్ టు రుక్ అనే A4 హ్యాష్ ట్యాగ్. ఈ మూవ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ పౌన్ తో క్యాప్చర్ చేసుకుంటే. సో ఈ సిచ్యువేషన్ ముందుగానే గెస్ట్ చేసి క్వీన్ తో క్యాప్చర్ చేసుకున్నారు. ఒకవేళ కింగ్ అనేది ఈ యొక్క రావడం ఛాన్స్ ఉందా? లేదు సార్ క్వీన్ అనే కదా సార్ ఇంకా ఫోర్త్ మూవ్ సార్ ఫోర్స్డ్ మూవ్ ఇది. అండ్ నెక్స్ట్ మూవ్ లో రుక్ క్యాప్చర్ అండ్ రుక్ క్యాప్చర్, ఇది ఇంకా ఫోర్స్డ్ మూవ్. క్వీన్ క్యాప్చర్ ఒకవేళ సేఫ్ స్క్వేర్కి వెళ్ళిపోతే ఒక్క నిమిషంతో కొంచెం ఆలోచించి చెప్తా. అందరు ఆలోచించండి ఒకసారి. ఒకవేళ ఇప్పుడు H2 లోకి వెళ్తే ఏమవుతుంది? సార్ రూక్ సాక్రిఫైస్. నో సార్, నో సార్. చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి? చెప్పండి. బ్లాక్ సార్ చెప్పండి. ఇప్పుడు మనము రుక్ C8 పెట్టుకొని దాని తర్వాత పిన్ చేసుకోవచ్చు కదా సార్ క్వీన్ రుక్ C8 దేని పిన్ చేసుకుంటారు? నెక్స్ట్ మూవ్ లో క్వీన్ C7 పిన్ చేసుకుంటారు క్వీన్ తో క్వీన్. ఇలా చేయొచ్చు. ఇంకొకరికి సపోర్ట్ ఉంది. సాక్రిఫైస్ ఇక్కడ లేదు సార్, మర్చిపోయా. డైరెక్ట్ గా చేసేసి తప్పదు, నెక్స్ట్ చంపాలి, తప్పదు. ఇంకా ఇప్పుడు ఇంకా సో ఇక్కడ మీకు ఇంకా ఇద్దరికి ఛాన్స్ ఉంది. అంటే బ్లాక్ కి ఇంకొక బిషప్ ఎక్స్ట్రా ఉంది. సో ఆ బిషప్ అనేది ఇంకా ఎఫెక్టివ్ గా ఎలా అటాక్ చేసుకుంటుందో ఫర్దర్ గా మీతోనే ప్రిపేర్ చేపిస్తాను. లైక్ ఎలాగ డిఫ్లెక్ట్ చేయాలో అర్థమైంది. ఇప్పుడు ఏ మెటీరియల్ అసలు ఓవర్లోడ్ అయిందని మీకు అర్థమైందా? ఇక్కడ ఓవర్లోడింగ్ మెటీరియల్ ఏంటి అసలు?
ఇక్కడ ఓవర్లోడింగ్ మెటీరియల్ ఏంటి? మీరు అసలు అటాక్ అనేది ఎలా స్టార్ట్ చేశారు అసలు? అది చెప్పండి. క్వీన్తో సార్. అక్కడ ఉన్న క్వీన్ ఏదైతే ఉందో అండ్ అలాగే ఇక్కడ ఈ 2 రూక్స్ కదా. ఏంటి అసలు ఏం చెప్పట్లేదు, సైలెంట్ సార్ ఈ రోజుకి ఇంతేనా? లేదు, ఇంకా ఉందమ్మా, సరిపోలేదు. ఇంకొన్న ఇంకొక 2 డిస్కస్ చేసుకుంటాం. సరే ఉండండి. ఇక్కడ మనకు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, సార్ చెప్పండి అమ్మా. సార్ మొన్నట్లా ఫుల్ స్క్రీన్ పెట్టాను సార్, లేకపోతే దాన్ని చూసి చెప్పచ్చు కొంచెం. ఫుల్ స్క్రీన్ కావాలంటారా? ఎస్ సార్, మొన్న పెట్టారు కదా, అలా పెట్టాను సార్ అసలు సరే ఒకసారి నెక్స్ట్ గేమ్ నుంచి. ఒకసారి ఈ థియరీ డిస్కస్ చేసుకుని ఫర్దర్ గా ముందుకు వెళ్దాం. సో ద బ్లాక్ క్వీన్ ఈస్ ప్రొటెక్టింగ్ ద రూక్ ఆన్ C1. బ్లాక్ క్వీన్ ఏదైతే ఉందో C1 లో ఉన్న మెటిల్ ని సపోర్ట్ చేస్తుంది కదా. And however, this protecting the only the partial and insufficient, since the queen will need to retreat if a major danger arises. అంటే ఒక కొత్త డేంజర్ అనేది కనబడక ముందే ఈ యొక్క క్వీన్ అనేది వాటిని మెల్లిమెల్లిగా తీసేస్తా ఉంటే గేమ్ అనేది ఇంకా వైట్ కి చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో. కానీ ఒకవేళ మీరు చూసుకుంటే వైట్ కి ఎంత ఫేవర్ ఉందో బ్లాక్ కి ఎంత ఫేవర్ ఉందో మీకు ఈజీగానే అర్థమవుతుంది ఇక్కడ. సో డిఫ్లెక్ట్ చేసే మెటీరియల్ ఏంటి ఇక్కడ? ఈ యొక్క C1 లో ఉన్న మెటీరియల్ మనం డిఫ్లెక్ట్ చేస్తే సో మెల్లిమెల్లిగా ఫేవర్ అవుతుంది కదా బ్లాక్ కి. ఎస్ సార్. అది ఆ మెటీరియల్ మనం అక్కడ నుంచి తీసేస్తే ఈ యొక్క 2 మెటీరియల్స్ అనేవి ఇక్కడ హెవీగా ఉన్నాయి. వీటిని తీసేస్తే ఈజీగా విన్ అయిపోతుంది ఇంకా వైట్. సో వాటిని తీయడానికి ఛాన్స్ ముందు ఇనిషియల్ గా ఇలా చేసుకున్నారు. క్వీన్ వెళ్ళిపోయింది, అందరు రుక్ ని క్యాప్చర్ చేసుకుంటారు. రీక్యాప్చర్, క్వీన్ తో క్యాప్చర్, మనం క్వీన్ తీసేసుకుంటే అప్పుడు చెక్మెట్ అనేది ఇలా డెలివర్ చేస్తుంది. ఒకవేళ ఈ చెక్మెట్ ని కూడా ఆపేయాలనుకుంటే ఇలా దగ్గర తీసుకొస్తారు. సార్ పాండి మూవ్ చేసుకొని Queen F4 sir. Queen F4 క్వీన్ plus F4 ప్లస్ అండ్ దెన్ మళ్ళీ బయటకు వస్తుంది. sir queen sir not queen rook kar sir. Rook C4 ఇక్కడ ఒక 1 స్క్వేర్ and in స్టిల్ పెన్ back rank में लाती sir. Ladder smith. సార్ బిషప్ కాపీ చేసింది. వెయిట్ సో ఆ స్క్వేర్ లో రాకుండా Sir ladder smith. Sir ladder smith. Sir అది కూడా queen. here Sir down full down. Yes. and then Ladder smith. yeah and then పీటర్ పెట్టాలి సార్. queen తోనే పెట్టాలి sir. క్వీన్ తో ప్లేస్ చేసుకుంటారు, బాగానే ఉంది. మళ్ళీ ఈ ర్యాంక్ లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. Actually yes sir. Sir queen తో పెట్టకుండా మనం ఏం చేయొచ్చు అంటే లైక్ రెండు సేమ్ ర్యాంక్ లో తెచ్చుకోవచ్చు. రుక్ అన్న D4. మీరు ఒకవేళ ఛాన్స్ ఇస్తే మళ్ళీ గేమ్ ని లెంతీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఆపోనెంట్. Yes sir. రెగ్యులర్ గా మీరు చెక్స్ డెలివర్ చేసుకుంటూ ఉండాలి లైక్ దిస్ వన్. లైక్ ఎనీ వన్ ఆఫ్ ద పొజిషన్ లో బ్యాక్ ర్యాంక్ వెళ్ళి అనుకోండి, అప్పుడు మీరు ఇంకా ఈజీ చేసుకోవచ్చు లైక్ దిస్ వన్. రుక్ని C8 లో ప్లేస్ చేసుకుని చెక్ డెలివర్ చేసుకోవడం లాంటివి. సో ఫర్దర్ గా మీకు ఇంకా గేమ్ అనేది ఈజీ అయిపోతుంది అక్కడ. సో దిస్ ఇస్ అబౌట్ లైక్ సెకండ్ గేమ్. ఒకసారి థర్డ్ గేమ్ చూడండి. అసలు
సిచ్యువేషన్ చూస్తే ఏం గుర్తొస్తుంది మీకు? ఏ మెట్లు తీసేస్తే మనకు డిఫ్లెక్షన్ జరుగుతుంది ఒకసారి చూడండి. సార్ నేను చెప్తాను సార్, మొత్తం నోటేషన్ చెప్తాను సార్. ఎక్కడ ఓవర్లోడ్ ఒక 2 మూడు చెప్పగలను. సరే. సార్ ఎవరికి అడ్వాంటేజ్ కావాలి సార్? రైట్ నో ఇట్స్ వైట్ వైట్ ఓకే. వైట్ టర్న్. ఆర్ఏ చెక్ ఆర్ఏ చెక్. వైట్ ఆర్క్రాస్ సార్ చేయండి సార్. సార్ ఆర్ఏ చెక్ సార్. ఆర్ఏ చెక్. ఎస్ సార్. తర్వాత ఆర్క్రాస్ 8 ఆర్ క్రాస్ కి ఆర్క్రాస్ 8 క్యూబ్ క్లాస్ C7 క్యూబ్ క్రాస్ C7. సార్ ర్యాండమ్ మూవ్ చేయలేం ఏం సార్. లేదు, ర్యాండమ్ మూవ్ మనమే చెప్పాలన్నారు సార్. ఆ మూవ్ కూడా మీరే సార్ నైట్ ని C5 పెట్టుకొని కొంచెం అడ్వాన్స్ చేసుకోవచ్చు. బ్లాక్ సార్. ఇట్స్ బ్లాక్ టర్న్. నేను బయట అనుకోవాలి, బయట చెప్తున్నాను. సార్ వాళ్ళు ఒక పెద్ద ఆప్షన్, మనం ఒక పెద్ద ఆప్షన్ ఇచ్చేసాం సార్. ఆర్ఈవన్లోకి వచ్చి ప్లస్ చెప్పేస్తారు. సార్ ఒక్కసారి మళ్ళీ చెప్తారా సార్ ఇందాక చెప్పింది? ఒక్క నిమిషం. ఆర్1 చెక్. బిషప్ తో బ్లాక్ చేయండి సార్. నో సార్. అండ్ క్రాస్ రాలేడు సార్ ఇందాక ఒకసారి నేను 1 minute చెప్పాను సార్, ఒకసారి అక్కడ నుంచి చెప్తారా? ఫస్ట్ మూవ్ ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో మనం వైట్ సైడ్ నుంచి మూవ్ చేసుకుంటాం. సో రుక్ అనేది ఇలా E8 లోకి వెళ్ళి చెక్ లో చేసుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి సార్? కింగ్ ని రుక్ క్యాప్చర్ చేసుకుని సార్. కింగ్ ని రుక్ బ్లాక్ రుక్ వైట్ రుక్ ని క్యాప్చర్ చేసింది సార్. బ్లాక్ చేశారనుకో సార్, నేను డైరెక్ట్ గా C8 లో ఉన్న పీస్ ని క్యాప్చర్ చేస్తా. E8 C8 లో ఉన్న రుక్ ని. yes sir. క్వీన్ కి పెట్టండి. ఆపరేట్ మనకి క్యాప్చర్ చేసుకుంటే సార్ నేను రుక్ క్యాప్చర్ చేస్తా సార్. క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ సార్. లేకపోతే NB4 పెట్టి క్వీన్ కి సపోర్ట్ ఇవ్వచ్చు కదా సార్, ఎక్స్చేంజ్ అయ్యిద్ది. D4 B4 లో ప్లే చేసుకుంటే ఓకే. ఇంకా నెక్స్ట్ మూవ్ లో మన రుక్ ని క్యాప్చర్ చేశారు కదా, అలా अब మళ్ళీ క్వీన్ గా చేస్తాం సార్. సో ఇది ఇక్కడే ఉంటుంది. సార్ రుక్ ని బ్లాక్ చేసుకుంటే రుక్ క్యాప్చర్ చేసుకొని నెక్స్ట్ క్వీన్ క్యాప్చర్ చేసిద్ది. మళ్ళీ నెక్స్ట్ సార్ ఒకసారి రుక్ క్రాస్ C8 ఆర్ క్రాస్ C8 చేస్తే ఏమవుతుంది? ఆర్ క్రాస్ సార్. బ్యాక్ వెళ్ళండి సార్. 2 moves. ఫస్ట్ మూవ్ yes ఇక్కడ నుంచి గేమ్ ఎలా కంటిన్యూ చేయొచ్చు చెప్పండి. సార్ బ్లాక్ ఇక్కడ చెక్ లో చేసాం. బిషప్ F8 లో H2 లోకి వెళ్ళండి సార్. KH2. ఓకే H2 నాట్ లైక్ దట్ సార్. థర్డ్ స్టెప్ సార్. కింగ్ H2 కి వెళ్ళాడు కదా సార్. సో మనం ఏం చేద్దామంటే రాలేడు. క్వీన్ తీసుకొని చెక్ పెట్టాలి సార్. వైట్ అని అయిపోయింది, ఇప్పుడు బ్లాక్ టర్న్. ఇప్పుడు సరే ఇవన్నీ లేకుండా ఫస్ట్ వేసి పెట్టాను సార్, నేను చెప్తా మొత్తం.
సార్ టైం కూడా అయిపోయింది సార్. పర్లేదు, మీరైతే చెప్పండి మూవ్. సార్ నేను చెప్తా, స్టార్టింగ్ నుంచి పెట్టాను సార్. ఆర్ఏ చెక్, బిషప్ ఎఫ్ బ్లాక్, బ్లాక్, NB4 క్వీన్ సపోర్ట్, NB4 క్వీన్ సపోర్ట్, సపోర్ట్ లేదని బ్లాక్ రుక్ క్రాస్ E8 చేస్తారు. సపోర్ట్ లేదని E8 ఆర్కర్ E8 బ్లాక్, బ్లాక్ కలర్స్ E8. ఆర్ క్లాస్ E8 సార్. E8 చేసుకుంటే ఎందుకు చేస్తారు అయినా? ఓ మర్చిపోయి సార్, ఇది కాదు సార్, ఇంకోటి వచ్చింది సార్. ఓకే సార్, బిషప్ D5, బిషప్ పిన్ అయిపోయింది. అదిగా ఓ మర్చిపోయి, బ్లాక్ మో చెప్పాలా? సరే సరే ఓకే, బ్లాక్ మూవ్. ఇప్పుడు వైట్ అని అయిపోయింది ఆల్రెడీ. ఓ ఈ గేమ్ ని మీరు కంటిన్యూ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసామో ఒకసారి చూడండి. మనకు ప్రీవియస్ గేమ్ ఏదైతే ఉందో, లైక్ థర్డ్ గేమ్, ఇది థర్డ్ కదా, సెకండ్ గేమ్ ఒకసారి చూడండి. సార్ ఇంకా మనకి 3 గేమ్స్ అయిపోయింది సార్ లెసన్. లేదా మీకు గేమ్స్ ఉండలేదు దీంట్లో. ఇక్కడ చూసుకుంటే మనం నైట్ ని C6 లో ప్లే చేసుకున్నాం, లైక్ ఒరిజినల్ వర్షన్. సరే, నైట్ ని B6 లో ప్లే చేసుకుని చెక్ డిలో చేసాం అండ్ దాని క్వీన్ క్యాప్చర్ చేసింది. ద ప్రియారిటీ ఈస్ టు సేఫ్ గార్డ్ ద కింగ్, సో ద బ్లాక్ కెనాట్ అఫోర్డ్ ద A cross B6, allowing to సార్ ఒకసారి సెకండ్ గేమ్ చెప్తారా సార్? అప్పుడు లీవ్ అయిపోయాను చెప్తాను. అండ్ ఇక్కడ పౌన్ తో మనం ఎప్పుడైతే నైట్ తో చెక్ డిలో చేసామో పౌన్ తోని ప్రిపేర్ చేసుకోలేదు, ఎందుకంటే నెక్స్ట్ మూవ్ లో రుక్ అనేది A4 లోకి వచ్చేసి చెక్ మిడల్ చేసుకుంటుంది. నేను థర్డ్ గేమ్ అంటున్నాను సార్. ఇది అయిపోయిన తర్వాత ఇలాగా మనం చెక్ మిడల్ చేసుకుంటాం కాబట్టి ఈ మూవ్ ప్రిపేర్ చేసుకోలేదు. అండ్ రుక్ అనేది C1 లోకి వచ్చింది, లైక్ C1 లో ఉన్న బిట్ ని క్యాప్చర్ చేసింది. అండ్ దెన్ రుక్ క్రాస్ C1, అండ్ దెన్ క్వీన్ క్రాస్ C1, అండ్ దెన్ ఇక్కడ మెయిన్ డెల్ వచ్చేసి లైక్ రిజైన్ చేశారు. ఇక్కడ రిజైన్ చేసుకున్నందుకు ఈ కైండ్ ఆఫ్ మూవ్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఆ చెక్మెంట్ ఎలా చేసిన తర్వాత మీరే తీసుకెళ్తారు. అండ్ థర్డ్ గేమ్ ఒకసారి చూడండి. ఇదే కదా థర్డ్ గేమ్. అండ్ ఓవర్లోడెడ్ పీస్ ఈజ్ ఆల్సో లిమిటెడ్ ఇన్ ఇట్స్ మొబిలిటీ డ్యూ టు ఎనార్మస్ డ్యూటీ. అంటే ఎక్కువ డ్యూటీస్ ఉన్నప్పుడు, లైక్ హెవీ డ్యూటీస్ ఉన్నప్పుడు ఆ మెటీరియల్ యొక్క మొబిలిటీ కూడా తగ్గిపోతుంది మొత్తానికి. ఇక్కడ ఈ యొక్క గేమ్ లో మీరు చూసుకుంటే ద C8 రూక్ నీడ్స్ టు ప్రొటెక్ట్ ద బ్లాక్ క్వీన్. C8 లో ఉన్న రుక్ అనేది ఏం చేయాలి? ఈ రుక్ కి సపోర్ట్ ఇవ్వాలా? అవునా? ఈ రుక్ అనేది C8 లో ఉన్న రుక్ అనేది ఈ క్వీన్ కి సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఈ యొక్క డ్యూటీ అనేది రుక్ ఉంది. ఎప్పుడైతే మనం ఆ ఓవర్లోడెడ్ పీస్ కి ఇంకా ఎక్స్ట్రా డ్యూటీస్ మనం యాడ్ చేస్తామో, లైక్ దిస్ వన్, అంటే దీని యొక్క మొబిలిటీ అనేది ఇప్పుడు తగ్గిపోతుంది. అంటే దీన్ని క్యాప్చర్ చేసింది అనుకోండి, ఈ యొక్క స్క్వేర్ ని ఫస్ట్ నుంచి కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఇది ఫస్ట్ డ్యూటీ, ఇది ఇప్పటి వరకు ఉండింది. సో ఇప్పుడు మనం ఇటువైపు పెట్టేసరికి ఇలా క్యాప్చర్ చేసుకుంటే ఇనిషియల్గా ఏదైతే ప్రిపేర్ చేసిందో, లైక్ ఎందుకైతే ఈ యొక్క రుక్ అనేది C8 లో ఉందో ఆ డ్యూటీని వదిలేసి రావాలి. అంటే మొబిలిటీ అనేది తగ్గిపోయినట్టే కదా. అండ్ దిస్ మీన్స్ that white can easily threaten it even on the back rank, which such a rook would usually cover very naturally. ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్నాం రుక్ మన E8 చెక్. సో ఈ యొక్క కైండ్ ఆఫ్ మూవ్ నే ప్రిపేర్ చేసిన తర్వాత బ్లాక్ రిజైన్ చేశారు.
అండ్ ఈ మూవ్ తర్వాత కంటిన్యూషన్ అనేది మీరు ప్రిపేర్ చేస్తారు, గ్రూప్ లో అప్డేట్ చేస్తాను నేను. ఈ ఫస్ట్ మూవ్ దగ్గర అయితే మనం డిస్కస్ చేసుకున్న లాస్ట్ 3 గేమ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఒక ఓవర్లోడెడ్ పీస్ ని డిఫ్లెక్ట్ చేసినప్పుడు, ఓవర్లోడ్ పీస్ ని రిమూవ్ చేయడం కానీ దాని యొక్క డ్యూటీని తగ్గియడం లాంటివి కానీ చేసినప్పుడు రిజైన్ చేశారు. మీరు ప్రీవియస్ గా మీరు గేమ్స్ ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇలాగా మెటీరియల్ అనేది ఎందుకు ఇలా ప్రిపేర్ చేశారో మీకు అర్థమైంది కదా. సో ఇంకొక గేమ్ చూడండి. సో మనం ఇలాగా ఓవర్లోడింగ్ అనే మెటీరియల్ మనం ఎందుకు ప్రిపేర్ చేసుకుంటాం? బేసిక్ గా దాని యొక్క మొబిలిటీని తగ్గించడానికి కూడా. అవును దాని యొక్క సార్. మొబిలిటీ అనేది తగ్గించడానికి కూడా మనం ఇలాగా ఓవర్లోడ్ అనే మెటీరియల్ మనం యూజ్ చేసుకుంటాం. సో ద నెక్స్ట్ గేమ్ ఒకసారి చూడండి, 4th one. We can also exploit an overload piece to gain a time to improve your own pieces. ఇక్కడ ఓవర్లోడ్ అయిన మెటీరియల్ ని మనం అంటే ఎక్స్ప్లోయిట్ అంటే క్యాప్చర్ చేసాం అనుకోండి, అంటే మనం అటాక్స్ అని ఇంక్రీజ్ చేసాం అనుకోండి, అప్పుడు మనకు కొంత టైం దొరుకుతుంది మన పీసెస్ ని యాక్టివ్ చేసుకోవడానికి ఆర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఓకే సార్, నాకు ఒక డౌట్. చెప్పండి. అంటే మీరు మ్యూజియస్ లో అక్కడ చాప్టర్స్ ఉన్నాయి కదా సార్ స్టడీలో, మరి అవన్నీ ఎలా క్రియేట్ చేస్తున్నారు సార్? అది నేనే క్రియేట్ చేశాను నేను. ఓకే సార్, ఒకసారి అయిపోయిన తర్వాత ఒకసారి ఆప్షన్ చెప్తారా చెప్తాను. సార్? మీతో అది కూడా చేపియాలి. మీరు ఇంకా ఈ వర్క్స్ అనేది చేయట్లేదు కాబట్టి మీతో ప్రిపేర్ చేయించట్లేదు. ముందు మీతోనే అసలు చేపియాలి ఇవి. ఓకే, లైక్ ఒక్కసారి ఇక్కడ గేమ్ చూడండి అసలు. రైట్ నౌ ఇట్స్ అ వైట్ టర్న్. వైట్ ఒక ఓవర్లోడ్ మెటీరియల్ ఇప్పుడు గెస్ట్ చేస్తే బ్లాక్ కి థ్రెటన్ చేయొచ్చు. సో ఆ ఓవర్లోడ్ అయ్యే మెటీరియల్ ఏంటి అసలు ఇక్కడ? కిషన్, జంపా, చెప్పండి. లాస్ట్ అయిపోయిన తర్వాత ఆపేస్తానులేండి. ఓకే సార్. ఏం చేయొచ్చు వైట్? ఇప్పుడు బ్లాక్ మీన్ ఏం చేస్తుంది చెప్పండి ఇక్కడ? బ్లాక్ మీన్ ఏం చేస్తుంది? ఇప్పుడు వైట్ మూవ్ వైట్ మూవ్ ఓవర్లోడ్ అయిన పీస్ ని ఫైండ్ అవుట్ చేసి తెలుసు సార్. క్వీన్ h5 క్వీన్ h5 h5 లో ప్లే చేస్తే జస్ట్ నెక్స్ట్ మనం పాన్ మూవ్ చేస్తాం, క్యాప్చర్ చేస్తాం. ఓవర్లోడ్ పీస్ ని అసలు మీరు ఫైండ్ అవుట్ కూడా చేయలేదు. సార్ ఇంకో పని చేయొచ్చు. చెప్పండి. b plus c5 చెప్పండి. సార్ ఓవర్లోడ్ మెటీరియల్ సార్ ఓవర్లోడ్ మెటీరియల్ అయితే క్వీన్ అయి ఉంటుంది సార్ అక్కడ. క్వీన్ అయి ఉంటుందా? ఎస్ సార్. ఇప్పుడు ఆ ఓవర్లోడ్ క్వీన్ ఏమేం చేసుకుంటుంది చెప్పండి? ఈ యొక్క స్పేస్ ని కంట్రోల్ చేసుకుంటుంది కదా. ఎస్ సార్. ఇంకేం చేస్తుంది? నైట్ కి సపోర్ట్ ఇస్తుంది. ఈ నైట్ ని సపోర్ట్ అంటే బిషప్ క్యాప్చర్ చేయకుండా ఈ నైట్ కి సపోర్ట్ ఇస్తుంది. ఇంకా మళ్ళీ ఒక మన వైట్ పాన్ కి థ్రెటన్ ఇస్తుంది. రిటర్న్ చేయట్లేదు, సపోర్ట్ ఉంది కాబట్టి. అసలు దానికి
ఉన్న డ్యూటీస్ చెప్పండి. బ్లాక్ కలర్ క్వీన్ ఇప్పుడు రెండు నైట్స్ కూడా 2 నైట్స్ సపోర్ట్ తో ఉన్నాయి, క్యాప్చర్ చేయలేదు. ఒక్క నైట్ లేదు సార్. ఒక నైట్ C5 లో లేదు, C5 లో ఉన్న నైట్ సపోర్ట్ లేదు. ఈ నైట్ కి క్వీనే కదా సపోర్ట్ చేసేది. ఇప్పుడు బిషప్ క్యాప్చర్ ఎస్ చేయకుండా సార్. క్వీనే చూసుకుంటుంది. ఇక్కడ ఈ యొక్క నైట్ క్యాప్చర్ చేసుకోకుండా క్వీనే చూసుకుంటుంది. అంటే ఇప్పుడు ఈ యొక్క 2 మెటీరియల్స్ ని మనం క్యాప్చర్ చేసుకోకుండా ఉండడానికి ట్రై చేసేది ఎవరు ఇక్కడ? క్వీన్. క్వీన్. ఇప్పుడు ఆ క్వీన్ ని మీరు ఎలాగ డైవర్ట్ చేస్తారు? నేనా సార్? ఓకే, NE3 చెక్ పెట్టు సార్. చెక్ ఎలా డెలివర్ చేస్తారు? చెక్ ఎలా డెలివర్ చేస్తాడు? సార్ చెక్కా సరే ఇప్పుడు చేయలేం సార్ ఈ మూడ్ లో. అసలు మనకు అక్కడ సార్ ఒకవేళ సార్ 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 అది ఓవర్లోడెడ్ మెటీరియల్ కాదు కానీ ND6 ఎస్ సార్ D6 yes D6 సార్ హౌ ఇట్ విల్ బి చెక్ I know D6 ప్లేస్ చేస్తే ఏమవుతుంది? క్యాప్చర్ captains no problem captain sir సార్ దీని బదులు ఇంకో మంచి మూవ్ ఉంది సార్. సార్ అంటే డేంజర్. Q cross E1 నెక్స్ట్ random sir black Capture. ఏదో ఒకటి చేస్తాడు. సార్ మీరు ర్యాండమ్ సార్ ర్యాండమ్ మూవ్స్ కూడా మేమే చెప్పాలి మీరే చెప్పాలి. Sir check sir రొటేషన్ మేట్ సార్ network loss అని వస్తుంది సార్. సార్ మేట్ సార్ క్వీన్ అని Yes sir సార్ ఇందాక తను ర్యాండమ్ మూవ్ చెప్పకపోతే బిషప్ ని మూవ్ చేసేవాడిని సార్ నేనైతే. సో ఇలాగా మీటింగ్ అనేది డెలివర్ చేసుకోవచ్చు. సార్ ఇంకొకటి సార్ ఒక్కసారి ఇందాక క్వీన్ క్యాప్చర్ క్వీన్ ని డైవర్ట్ చేయొచ్చు సార్. ఫస్ట్ మూవ్ పెట్టండి డెలివర్ చేయొచ్చు. సార్ ఒక్కసారి అన్ని RE3 లాస్ట్ మూవ్ తీసుకెళ్ళండి సార్. RE3 సార్ నేను ఒక RE3 కాదు సార్, NE3 సార్ ఒక్కసారి నేను ఒకటి చెప్తాను సార్. క్వీన్ క్రాస్ E5 సపోర్ట్ లేకుండా ఉంది. ఇప్పుడు NF3 F3 ఎందుకు? ఇంకోటి వచ్చింది సార్, N క్రాస్ C6 క్యాప్ చేసి ట్రేడ్ చేస్తున్నాం. సార్ నేను ఒకటి చెప్పచ్చా సార్? చెప్పండి. ఈ మూవ్ దగ్గర ఇంకా మన దగ్గరకు వచ్చాం సార్ ఇంకా మొత్తం బ్యాక్ వెళ్ళండి సార్. సార్ ఇంకోటి వచ్చింది సార్. సార్ మొత్తం లాస్ట్ ఫస్ట్ మూవ్ దగ్గరికి వెళ్ళండి సార్. సార్ ఒక్కసారి ఫస్ట్ మూవ్ దగ్గరికి వెళ్ళండి. ఈ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత సార్ ఒక్కసారి ఫస్ట్ క్వీన్ ఆన్ H5 సార్ ఒక్కసారి ఫస్ట్ మూవ్ పెడతారా సార్? సరే ఫస్ట్ మూవ్ వచ్చేసాను. సార్ ఇందాక తను చెప్పినట్టు ఒకసారి చెప్పండి. ఇందాక అట్లాగా చెక్ మీరే ఓపెన్ చేయండి. మీరే మూవ్ చెప్పండి. సార్ నైట్ ఆన్ D6 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 సార్. బిషప్ క్రాస్ D6 B cross D6 E cross D6 E cross D6 R cross క్వీన్ క్యాప్చర్. ఒకవేళ బ్లాక్ అయి ఉంటే బిషప్ క్యాప్చర్ H3 సార్. ఒకవేళ నేను బ్లాక్ అయి ఉంటే మీరు ఏ మూవ్ ఏం పట్టించుకోరు సార్. ఓకే మీరు మీ డెలివర్ చేయకుండా ఆగిపోతాం మనం. రుక్ యాక్టివేట్ అయిపోతుంది. రుక్ యాక్టివేట్ అయిపోతుంది.
సార్ ఒకవేళ క్యాప్చర్ చేసినా కానీ ఏం ఇల్లీగల్ కాదు మూవ్ సార్ సారీ ఎందుకు ఇల్లీగల్ మూవ్ కాదు. ఒకవేళ క్యాప్చర్ చేశారనుకోండి కింగ్ అనేది ఎక్స్ప్లోర్ అవుతుంది. సో ఇలాగొచ్చి ఇలా ఎక్స్ప్లోర్ వచ్చి అవుతుంది టెక్లో సార్ చేసుకుంటారు. ఎస్ సార్ సార్ దాని మీద ఇంకోటి చేయొచ్చు కదా సార్. సార్ బ్యాక్ వెళ్ళండి. ఓకే క్వీన్ అనే రాత్రి చూడలే నైట్ సార్ బిషప్ ఆన్ E6 G5. సార్ బిషప్ ఆన్ E6 బిషప్ అలా E6 Queen on G5, sir. బ్లాక్ E6 సార్ ఓకే వై E6 ఎన్ క్లాస్ E6 క్వీన్ అవుట్ E6 సపోర్ట్ ఉంది కదా రాదు. ఒకవేళ మీరు బ్లాక్ అయితే ఖచ్చితంగా ఈ మూవ్ చేయాలి, లేకుంటే బ్లాక్ చేసుకోవచ్చు కదా ఈ యొక్క పవన్ అడ్వాన్స్ అవ్వకుండా ప్లస్ క్వీన్ రాకుండా కూడా ఆపొచ్చు. సార్. అండ్ నెక్స్ట్ మూవ్ ఇలా ఈ యొక్క స్క్వేర్ ప్లే చేసుకుంటే ఇంకా క్వీన్ రిటర్న్ చేసినట్టు అవుతుంది. విత్ సపోర్ట్ ఉంది. ఎస్ సార్ ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బాగానే ఉంటుంది. ఎస్ సార్ ఓకే గ్రూప్ లో మీకు పోస్ట్ చేస్తాను, ఈ గేమ్స్ కంటిన్యూ చేసేయండి.